నీ సమస్య ఏదో ప్రభువుకి తెలుసు. నువ్వెంత సమస్యలో ఉన్నావో ఆ సమస్య త్వరలోనే దేవుడు తీర్చబోతున్నాడు. నువ్వు నమ్ము, ఇది నిజం. దేవుడు ఆ కార్యం జరిగించబోతున్నాడు. ఒకరోజు అమెరికా దేశంలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన పేరు జెస్సీ డుప్లంటిస్ అనే గొప్ప సేవకుడు. అది క్రిస్మస్ దినాలు. ఆ టైము దేవుడి మందిరం కొరకు ఆయన కట్టిస్తున్నప్పుడు చాలా ఖర్చు పెట్టాడు. ఇంకా కొంత అమౌంట్ కట్టవలసి ఉన్నది. అయితే తెల్లవారిపాటికి 2 రోజుకల్లా అమౌంట్ పే చేయాల్సి ఉంది. ఆయన చేతిలో చిల్లుకి అవ్వలేదు. రాత్రి అంతా ప్రార్థన చేశాడు. ప్రభువా, రేపు నేను ఈ అమౌంట్ నేను చెల్లించాలి, నాకు సహాయం చేయవా అని ప్రార్థించాడు. తెల్లారి పెరట్లో వాకింగ్ చేసుకుంటూ, ప్రభువా, నువ్వు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలని ఆ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఆ దేవుని స్తుతిస్తుంటే స్తుతిస్తున్నప్పుడు ఒక లారీ వచ్చి ఆగింది. లారీ వచ్చి ఆగి అక్కడ ఆ లారీ డ్రైవర్ దిగేసి ఆ పెరట్లోకి ఆ గోడ పక్క వచ్చి ఒక పెద్ద బ్యాగ్ని ఆయన ముందు విసిరేశాడు. ఎదుగో, ఈ బ్యాగ్ నీకోసమే, వాడుకో అని లారీకి వెళ్ళిపోయాడు. ఈయనెవరు బ్యాగ్ విసిరాడు, నీకోసం అంటున్నాడు, వాడుకోమంటాడని ఇలా బ్యాగ్ జిప్పు తీస్తే నోట్ల కట్టలు, డబ్బు నోట్ల కట్టలు ఆ బ్యాగ్లో ఉన్నాయి. ఆయన చూసి అసలు ఎవరు పంపించారంటే, నీకోసం పంపించారు, ఇదిగో వాడుకో అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. చూస్తే ఆయనకి ఎంత అవసరం ఉందో అంత కట్టగా ఇంకా ఆయనకి సగం అమౌంట్ మిగిలి అద్భుతంగా ఆ క్రిస్మస్ వేడుకలు ఆ మందిరానికి కోసం అన్నీ కూడా దేవుడు సమృద్ధిగా దేవుడిచ్చాడు. దేవుని స్తుతించాడు. ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపించాడు. ప్రభునందు ప్రియులారా, మన దేవుడు ఎవరో తెలుసా? నీ సమస్యనైనా ఎరిగినవాడు. నీ సమస్యనైనా ఎవరుండి ఎరిగినవాడు. అందుకే ఆ సమస్యని ప్రభు నువ్వు తీరుస్తాడు. ఆర్థిక సమస్యలు ఉన్నావా? అనారోగ్య సమస్యలు ఉన్నావా? అప్పుల సమస్యలు ఉన్నావా? ఈ రోజున ఏ సమస్యలో నువ్వు ఉన్నా, ఈరోజు నేను ప్రకటిస్తున్న దేవుడు ఆ సమస్య నుంచి నేను త్వరలో విడిపించిపోతున్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో ఈ మాట చెప్తాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం చెప్తాడు. అంటాడు ఆయన, నీవు నీ క్రియలను నేను ఎరుగుదును, నీ కష్టమును నేను ఎరుగుదును, నీ సహనమును నేను ఎరుగుదును అంటాడు ఆయన. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ కష్టము నేను ఎరుగుదును అని ప్రభు అంటాడు. దేవుడికి తెలుసు ఈరోజు నీ కష్టము, నీ కన్నీరు అని ప్రభు తెలుసు. అయితే ఆ తెలిసిన దేవుడి సన్నిధిలో ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయి, నువ్వు అడుగు. నీకు దేవుడు సహాయం ఖచ్చితంగా చేస్తాడు. ఎలా తెలుసా? యేసు ప్రభుని వెంబడిస్తున్న శిష్యులు ఉన్నారు కదా, ఆ 12 మంది శిష్యులు ఉన్నారు కదా, ఆ శిష్యుల ఇంటికి పన్ను కట్టుకుని పన్ను వసూలు చేసుకున్న గవర్నమెంట్ వారు పన్ను వసూలు చేసేవాడు వచ్చాడు. వచ్చి శిష్యులు ఇంటికి వచ్చి అడుగుతున్నాడు, మీరు పన్ను కట్టరా? మీ బోధకుడు కాడ పన్ను కట్టరా? మీరు శిస్తు కట్టాలి కదా అని చెప్పని మీరు కట్టేసేయాలి త్వరగానే. తెల్లవారిపాటు రేపటికల్లా మీరు పన్ను కట్టకపోతే మీ ఇంటికి తాళాలేసి మీ సామాన్లు బయటపడేసి, అలాగే అంటారు కదా మనకి, ఆ ఇల్లుని సీల్ చేస్తామంటారు. ఈ శిష్యులకు వచ్చి మీరు పన్ను కట్టండి అని అడిగారు. వాళ్ళందరూ కూడా లోపల తరుచుకుంటున్నారు. ఏం చేద్దాం, మన దగ్గర డబ్బులు లేవు, మనం ఎలా కట్టాలి, వేట ఆపేసాం కదా, మన ప్రభువుని వెంబడిస్తున్నాం కదా, ఏం చేద్దాం అని అనుకుంటూ ఉన్నారు. అయితే ఏం జరిగిందో తెలుసా? చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం నుంచి ఈ మాట రాయబడింది. వాళ్ళు అనుకుంటున్నారు, ఆ సమయంలో యేసు ప్రభు వారు వచ్చి ఆ సంగతి ఎత్తి, ఏ సంగతి ఎత్తి? ఆ సంగతి ఎత్తి, సీమోను, నీకేమి తోచున్నది? భూరాజులు సొంక వసూలు
ఎవరి యొద్ద వసూలు చేదురు, కుమారుల యొద్దనా అని అడిగాను. అందుకు అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినను మనం వారికి అభ్యంతరకరం కాకున్నట్లు నువ్వు పోయి సముద్రంకు పోయి నీవు గేలమే. నువ్వు సముద్రం వద్దకు వెళ్ళిపోయి ఏమన్నా సముద్రం వద్దకు వెళ్ళి నీవు అక్కడ గేలమే, అక్కడే వెళ్ళి గాలం వేసి అక్కడ చేపలు పట్టు. మొదటగా ఏ చేప వస్తుందో ఆ చేప నోట్లో ఒక షెకేల్ ఉంటుంది, అనగా ఒక వజ్రం, లేదా ఆ షెకేల్ అంటే అక్కడ ఉన్నటువంటి ధనం కావచ్చు అన్నాడు. అది తీసుకొచ్చి ఆ చేప నోట్లో పెట్టాను. ఆ చేప నోట్లో ఉంటుంది. అది తీసుకొచ్చి దాన్ని నీకు నాకు ఆ పన్ను కట్టమని యేసు ప్రభు చెప్తాడు. దేవుని స్తోత్రం కలిగారు. వీళ్ళు అనుకుంటున్నారు ఈ సమస్య ఎలాగా, ఇంటి పన్ను ఎలా కట్టాలి, ఈ కరెంటు బిల్లు ఎలా కట్టాలి, పిల్లల ఫీజులు ఎలా కట్టాలి, ఈరోజు ఈ అప్పులు ఎలా తీర్చాలి అంటున్నాడు. ఊరికనే కూర్చుంటే అప్పులు తీర్చవమ్మా. ఊరికనే కూర్చుంటే మా సమస్య క్లియర్ అవ్వదు. ఈరోజు నీకు ఏ పని ఇచ్చాడో ఆ పనిలో కష్టపడు. ఈరోజు భర్తగా ఏ పని ఇచ్చాడో కష్టపడు. భార్యగా నువ్వు చేయవలసిన పని చేయి. ఆ పనిలో నీకు దేవుడు మార్గం చూపిస్తాడు. సీమోని పేతురు చేపలు పట్టేవారు. వెళ్ళి చేపలు పట్టమన్నారు. ఆ చేప దాంట్లోనే దేవుడు షెకేలు పెట్టాడు. తీసుకొచ్చి యేసు ప్రభువుకి వాళ్ళకి పన్ను కట్టారు. ఆ సమస్య నుంచి దేవుడు విడిపించాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక ఈరోజు నీ సమస్య నుంచి కూడా ప్రభు విడిపించబోతున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు వెంబడిస్తున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీ సమస్య ఎరిగిన దేవుడు ఆయన. కాబట్టి నీవు ప్రార్థన చేయి. నువ్వు ఏ పని చేస్తున్నావో దాంట్లోనే నువ్వు కష్టపడు. దేవుడు ఖచ్చితంగా ఆ సమస్య నుంచి నేను బయటికి తీసుకురాబోతున్నాడు. మన దేవుడు ఆ సమస్య నుంచి విడిపించగల దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. వెంటనే ఆ శిష్యులు ప్రభుని స్తుతించారు, ప్రభుని గణపరిచారు. ఆ చేప నోట్లోనే ఆయన షెకేలు పెట్టే. ఈరోజు నువ్వు వ్యాపారంలో పెట్టలేదా? నా సమస్య విడుదల. ఈరోజు నీ ఉద్యోగంలో పెట్టాడు విడుదల. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పని చేస్తావు దాంట్లోనే పెట్టాడు. కాబట్టి ధైర్యంగా ఉండు, నువ్వు ప్రార్థన చేయి. ఆ సమస్య నుంచి దేవుడు నేను త్వరలో, అతి త్వరలో నేను విడిపించి అనేకులకు నేను దీవెనకరంగా మార్చబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్.